పెబ్బేర్ మండలం రంగాపూర్ శివారులో గల ఏడీబీ లిక్కర్ ఫ్యాక్టరీ అది. ఇక్కడనేమో కృష్ణానది. మరి కృష్ణానది కూడా సరిహద్దు ప్రాంతం. వనపర్తి జిల్లాకు కానీ, తర్వాత జోగులాంబ గద్వాల జిల్లా అంటే వాగు నది సగం ఇక్కడ ఉంటుంది, సగం గద్వాల జిల్లాకు ఉంటుంది. మరి ఇక్కడ గద్వాల జిల్లాకు సంబంధించిన అంటే బీచ్పల్లి సర్పంచ్ ఉన్నారు, ఉప సర్పంచ్ ఉన్నారు, తర్వాత బీసీ పొలిటికల్ చేసి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ, టౌన్ ప్రెసిడెంట్ కానీ, జిల్లా కార్యదర్శి, రాష్ట్ర కార్యదర్శులు అందరూ కూడా ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. ఇవాళ అంటే ఏబీడీ లిక్కర్ ఫ్యాక్టరీ మీద మనకు కొన్ని నెలలుగా అనేక ఫిర్యాదులు కూడా రావడం జరిగింది. అక్రమంగా నీటి వినియోగం చేస్తూ ఉన్నారు. తర్వాత దాని నుంచి వచ్చే పొల్యూషన్ జనాలకు ఇబ్బంది అవుతూ ఉంది. అదేవిధంగా దాని నుంచి వచ్చే వ్యర్థాలు నదిలో కలపడం వలన ప్రాణ నష్టం జరుగుతూ ఉందనే కంప్లైంట్ రావడంతోన ఇవాళ బీసీ పొలిటికల్ చేసి ఆధ్వర్యంలో మీడియాను తీసుకొని ఇక్కడ వచ్చి పరిశీలించడం జరిగింది. ముఖ్యంగా కృష్ణానది చూస్తూ ఉన్నాం. కృష్ణానది ప్రభుత్వం నీళ్లు తక్కువ ఉన్నాయని చెప్పి లాస్ట్ క్రాప్ ఇప్పుడైతే సీజన్ నడుస్తుందో అంతా కూడా క్రాప్ హాలిడే చేసి ప్రకటించింది రైతాంగానికి, నీళ్ళు ఇబ్బంది ఉందని. మొన్న జరిగిన బ్రహ్మోత్సవాలు జరిగితే ఇక్కడ బీచ్పల్లె బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి. ఇక మన ఈ ఉమ్మడి పాలమూరు జిల్లా ఇలవేల్పు, తర్వాత ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బీచ్పల్లె ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు జరిగితే కూడా తాగునీళ్ళు లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఉంది. ఆ సందర్భంలో సర్పంచ్ గారు నిజంగా వారు కొన్ని ట్యాంకర్లు, వందల ట్యాంకర్లు కూడా తెచ్చి ప్రజలకు అందుబాటులో ఉండే పరిస్థితి చూసినాం నీళ్ళు లేక. మరి ఇంత కృష్ణానది వార్తా ఉంది, ఇప్పుడు కూడా అక్కడ చుక్క నీళ్ళు లేదు. కానీ ఇక్కడ ఏబీడీ లిక్కర్ ఫ్యాక్టరీ పరిసరాలకు వస్తే మాత్రం ఉన్న నీటి వినియోగం అంతా కూడా వీళ్ళకే తీసుకున్నట్టు ఈరోజు మాకు కనిపిస్తుంది ప్రత్యక్షంగా. ఎందుకంటే నదిలో ఒక బోరు వేయడము అక్రమము, నిబంధనల ప్రకారం, ప్రభుత్వ నిబంధనల ప్రకారము సాగునీళ్ళు ఫస్ట్ ఏదో నది నీళ్ళు ఉన్నాయో ఫస్ట్ తాగునీటి అవసరాలకు వాడాలి, 2 సాగునీటి అవసరాలకు వాడాలి, మిగిలితే ఈరోజు కంపెనీలకు ఫ్యాక్టరీలకు వాడాలనేది ప్రభుత్వ నిబంధన ఉన్నప్పటికీ వీళ్ళంతా స్టోర్ చేసుకున్నారు. ఇక్కడ వాటర్ అంతా నది ఇక్కడ వచ్చేటట్టు చేసుకొని కింద బోర్ వేసి దాని నుంచి ఒక 30 HP మోటార్స్, 40 HP మోటార్స్, 2 మోటార్లతో పైకి తీసుకొచ్చి ఇక్కడ అంతా చూస్తాం. ఇక్కడ సంపు మళ్ళీ 2 కరెంటు పోల్ల పెట్టు లోతు ఇక్కడ మొత్తం ఉంది. ఇక్కడ నుంచి మన ఏబీడీ లిక్కర్ ఫ్యాక్టరీకి నీటి తీసుకుపోతూ ఉంటారంటే ప్రజలేమో తాగునీటి కల్లాడుతూ ఉన్నారు. రైతాంగానికి నీళ్ళు లేక ఈరోజు వాళ్ళు పంటలు అయినటువంటి పరిస్థితి. మరి కంపెనీ కోట్లాది రూపాయలు పెట్టే అంటే కమర్షియల్గా కంపెనీకి ఏమో ఈరోజు నది నీళ్ళు తీసుకుపోతూ ఉంటే ఇరిగేషన్ శాఖ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు, ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు ఏం చేస్తూ ఉన్నారని అడుగుతూ ఉన్నాం. అందుకే చెప్తా ఉన్నాం స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి గారికి, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా చెప్తా ఉన్నాం, దీనిపైన సమగ్ర విచారణ జరపాలి నిజంగా. ఎందుకంటే ఈరోజు మీ నియోజకవర్గ ప్రజలు ఎంతా ఉన్నారు. ఒక దిక్కు ఇక్కడ ఇటుక అల్లంపూర్ కాన్స్టిట్యున్సీ కానీ, వనపర్తి కాన్స్టిట్యున్సీ కానీ ఇక్కడ నీళ్ళు లేక అల్లాడుతూ ఉంటే చుట్టుపక్కల ప్రజలు వీళ్ళు దర్జాగా జలదోపిడీ చేస్తూ ఉంటే ఈరోజు మీరు చూసి చూడనట్టు వ్యవహరించడం కూడా మంచిది కాదు. అందుకే చెప్తా ఉన్నా ఈరోజు ప్రజల అవసరాలకు అనుగుణంగా ఈరోజు మీరు నీటి కేటాయింపులు లేవు. ఇక్కడ ప్రజల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎందుకంటే దాని నుంచి వచ్చే పొల్యూషన్ నుంచి కూడా పబ్లిక్ ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాని నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలు కూడా ఏదైతే ఉన్నాయో అవి నదిలో కలపడం వల్ల ఏదో టైంలో నదిలో కలుపుతున్నారు. అవన్నీ కూడా నదిలో ఉండి పడడం వల్ల ఆ నీళ్లు తాగే ప్రజలు కానీ, జీవరాశులు కానీ, తర్వాత పంటలు కూడా ఎండిపోతూ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా నష్టం జరుగుతూ ఉంది, ప్రాణ నష్టం జరుగుతూ ఉంది, ఈరోజు పంట నష్టం జరుగుతూ ఉంది. కాబట్టి దీనిపైన ఎమ్మెల్యే గారు జోక్యం చేసుకొని సమగ్ర విచారణ జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ వనపర్తి కాన్స్టిట్యున్సీకి సంబంధించి మీ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఫ్యాక్టరీ ఉంది. మళ్ళీ ఈ అక్రమ దోపిడీ జరుగుతూ ఉంది, నీళ్ళ దోపిడీ మళ్ళీ మీ దృష్టికి వచ్చిందో మాకు తెలియదు. కానీ ఈరోజు పొలిటికల్ చేసే ఆధ్వర్యంలో మేము పరిశీలించడం ఈరోజు మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఖచ్చితంగా ఈరోజు దీనిపైన గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఈరోజు బీసీ పొలిటికల్ చేసి ఆశ్రయిస్తాం. చెన్నైలో ఎట్టి పరిస్థితులలో జల దోపిడీని ఈరోజు అడ్డుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజాప్రతినిధులు, అధికారులు ఒక్కసారి ప్రజల వైపు ఉండి మీరు పనిచేయాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.